ఎందుకు? అక్కర్లేదు. లేదు మావయ్య, రాధ నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తున్నానని మాతో చెప్పింది. కానీ ఈ మధ్య మీరు సరిగ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. అసలు తన మనసులో ఏముందో తెలుసుకుంటే బెటర్ కదా. చూడు, శ్యామ్ గారు మనసు మార్చుకుని నన్ను భార్యగా అంగీకరించాలి. నేను ఆయన సంతోషంగా కలిసి ఉండాలి. అదేంటి మావయ్య అలా రాసింది? మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా? లేక అమ్మ డౌట్ పడ్డట్టు జరిగిన మీ పెళ్లి నాటకమేనా? నందిని, నువ్వు అనవసరంగా విషయాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్లకు. విషయం చాలా దూరం వెళ్ళాలనే మావయ్య ఇదంతా చేసేది. ఛే! ప్రదక్షిణలు పూర్తయ్యాయండి, ఇంటికి బయలుదేరదామా? బేబీ, పద వెళ్దాం. ఏమైంది దీనికి? ఇంటికి వెళ్ళాక నీకుంటుంది రాధా. అమ్మా, నీ ప్లాన్ సక్సెస్. ఏవండి, అక్కర్లేదు.